ఓం గంగణపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీకు శ్రీ సిద్ధకుంజికా స్తోత్రం గురించి తెలుసా? సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే ఈ స్తోత్రమును చెప్పి ఉన్నారు. ఈ స్తోత్రం యొక్క మహిమను మనము స్తోత్ర పఠనం తర్వాత తెలుసుకుందాం. ఈ స్తోత్రం వలన చాలా ఉపయోగకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. శ్రీ సిద్ధకుంజికా స్తోత్రం. అస్య శ్రీ కుంజికా స్తోత్ర మహామంత్రస్య సదాశివ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ త్రిగుణాత్మిక దేవత ఓం ఐం బీజం ఓం హ్రీం శక్తిః ఓం క్లీం కీలకం మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః. శివ ఉవాచ శృణుదేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమం ఏన మంత్ర ప్రభావేన చండీ జాపః శుభో భవేత్. న కవచం నర్గల స్తోత్రం కీలకం న రహస్యకం న సూక్తం నాపి ధ్యానంచ నన్యాసో నచ వర్చనం. కుంజికా పాఠమాత్రేణ దుర్గా పాఠఫలం లభేత్. అతి గుహ్యతరం దేవి దేవనామాపి దుర్లభం. గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి. మారణం మోహనం వశ్యం స్తంభనొచ్చోటనాదకం. పాఠమాత్రేణ సంసిద్ధ్యేత్ కుంజికా స్తోత్రముత్తమం. అథ మంత్రః ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఓం గ్లౌం హూం క్లీం జూం సహ జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహా ఇతి మంత్రః. నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని నమః కైటభహారిణ్యై నమస్తే మహిషార్దిని నమస్తే శుంభహంత్రే చ నిశుంభసురఘాతిని. జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వమే. ఐంకారి సృష్టిరూపాయై హ్రీంకారి ప్రతిపాలిక క్లీంకారి కామరూపిణ్యై బీజరూపే నమోస్తుతే. చాముండా చండఘాతి చ ఐకారి వరదాయిని విచ్చే చాబైద నిత్యం నమస్తే మంత్రరూపిణి. దాన్ దీన్ దూన్ దుజటేః పత్ని వాం వీం వూం వాగధీశ్వరి. క్రాం క్రీం క్రూం కాళికాదేవి శాం శీం శూం మే శుభం కురు. హుం హుం హుంకారరూపిణ్యై జం జం జంబనాదిని. బ్రాం బ్రీం బ్రూం భైరవీ భద్రే భవాన్యై నమో నమః. ఔం కం చం టం తం పం యం శం వీం దుం ఐం వీం హం క్షం. ద్విజాగ్రం ద్విజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహ. పాం పీం పూం పార్వతీ పూర్ణ కాం కీం కూం కేచరి తథా సాం సీం సుం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురుష్వమే. కుంజికాయై నమో నమః. ఇదంతు కుంజికా స్తోత్రం మంత్ర జాగర్తి హేతవే. అభక్తే నైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి. యస్తు కుంజికాయా దేవీ హీనం సప్తశతీం పఠేత్ న తస్య జాయతే సిద్ధిరరణ్యే రోదనం యథా. ఇది శ్రీ రుద్రయామలే గౌరీతంత్రే శివ పార్వతి సంవాదే కుంజికా స్తోత్రం. ఈ స్తోత్రంను సాక్షాత్ శివపార్వతులే చెప్పి ఉన్నారు. అయితే అభక్తులకు అంటే భక్తులు కాని వారికి అమ్మవారు ఈ స్తోత్రంను ప్రసాదించరు. అంటే ఆ స్తోత్రంను వారు చదవలేరు, కనీసం చదవాలని కూడా వారికి అనిపించదు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ స్తోత్రంలో తప్పులు లేకుండా చదవాలి. ఎందుకంటే ఈ స్తోత్రంలో బీజాక్షరాలు ఇమిడి ఉన్నాయి. మహిమాన్వితమైన బీజాక్షరములను తప్పులు చదవకూడదు కదా. అందుకనే మొదటగా ఈ స్తోత్రంను నేర్చుకోవటానికి ప్రయత్నించాలి. మనం లలితా సహస్రనామంను ఎంత జాగ్రత్తగా పఠిస్తామో అంతే జాగ్రత్తగా ఈ స్తోత్రంను పఠించాలి. అమ్మవారి అనుగ్రహం త్వరగా కావాలి, పొందాలి అనుకునేవారు, అమ్మవారి సాధకులు అంటే అమ్మవారి ఉపాసన చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ స్తోత్రం గురించి తెలియపరచడం కోసమే ఈ చిన్ని ప్రయత్నం. మీరు ఈ స్తోత్రంను దసరాకి ముందు రోజులు అంటే ఒక 21 రోజులు కానీ లేదా 18 రోజులు కానీ లేదా కుదరని వారు కనీసం నవరాత్రుల్లో అయినా ఈ స్తోత్రంను ఉదయం సాయంత్రం పారాయణ చేసి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించినచో అమ్మవారి యొక్క అనుగ్రహం త్వరగా సిద్ధిస్తుంది. ఈ స్తోత్రం యొక్క పేరే సిద్ధకుంజికా స్తోత్రం. అది మీరు గమనించగలరు. అమ్మవారి భక్తులకు తెలియపరచడం కోసం ఈ చిన్ని ప్రయత్నం చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు కౌత్రిక కుసుమ వ్లాగ్స్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ చేసి మన సనాతన ధర్మంను ప్రచారం చేయండి. స్వస్తి. సర్వం శ్రీ జగదాంబార్పణం.